హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పనసకాయతో పకోడీ. ఇది చాలా బాగుంటుందండి. చాలా ఈజీ అయిన మెథడ్లో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. దీన్ని చేసి ఎవరికైనా పెడితే ఇది మీరు పనసకాయతో చేశారా లేదా ఉల్లిపాయతో చేశారా అన్నట్టు అస్సలు తెలియదండి. మీరు చెప్పే వరకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ పనసకాయ మనకి ఈ మే, జూన్, జూలై సీజన్లో బాగా దొరుకుతుంది కదండి. ఇలా మీరు ఒకసారి చిన్న పనసకాయతో ట్రై చేసి చూడండి. మనకి ఈ పనసకాయ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత బాగా వస్తుందండి. చూడండి, నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఇలా తీసుకొని పైన పొట్టంతా గీరేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలండి. లేకపోతే అవి నల్లగా అయిపోతాయి. అందుకని ఒకసారి వాష్ చేసుకొని ఇంకొకసారి మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోండి. ఇలా 2 సార్లు వాష్ చేసుకొని తీసేసుకున్నాం కదా. నీరంతా పిండేసి తీసేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని ఈ 3 వేసుకొని కలుపుకొని బాగా ముక్కలకి పట్టేలాగా పిసకాలి. ఈ ముక్కలన్నీ పిసకడం వల్ల ఉప్పు వేసి మెత్తగా అవుతాయండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, అది కూడా వేసుకొని తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి అండి. ఇవి బియ్యపిండి వేయటం వల్ల కరకరలాడుతూ చాలా గుల్లగా బాగా వస్తాయండి. ఇది కేరళ వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఎక్కువగా చేసుకొని తింటారండి. దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపిండి బియ్యపిండి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని చూసారా, ఇట్లా గట్టిగా కలుపుకోవాలండి. మనం ఎంత గట్టిగా కలుపుకుంటే పకోడీలు అంత బాగా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని చిన్నగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే రెడ్గా అయ్యే వరకు చాలా బాగుంటాయండి. హై సెగ్లో పెడితే లోపల మనం ముక్కలు కట్ చేసుకున్నాం కండి, పనస ముక్కలు అవి మెత్తగా ఉంటాయి, కరకరలాడవు. అందుకని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఎర్రగా అయినాయి కదా. అంతేనండి, తీసేసుకోవటమే వీటిని సర్వింగ్ ప్లేట్లోకి. వేడివేడిగా పనసకాయతో పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.